పెట్టారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి సంఘీభావం ప్రకటించా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గంట మించి ఆపలేకపోయింది. జగ్గైపేట నుంచి, కోదాడ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన జనాలు చూసి భయపడి వెంటనే పోలీసులే దారించి పంపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు నిరసిస్తూ జైలుకి వెళ్లి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత సీట్లు, ఓట్లు ఇవన్నీ చూడకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు ప్రకటించి వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వనని గత 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నట్టే జైలు గోడలు బయట తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేయాలి సోదరులారు ఈ రాష్ట్ర ప్రజలందరూ. అలాగే తర్వాత బీజేపీతో పొత్తు కోసం కూడా ఆయనకిచ్చిన సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పడటానికి ముఖ్య భూమిక వహించినందుకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ వార్డు మెంబర్లు, మన పంచాయతీలు, సర్పంచులు కూడా 2.5 ఏళ్ళని పంచుకుంటాకు చూస్తారు తప్ప ఎవడో సీట్లు తగ్గించుకోరు. అలా ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో లాగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ పొత్తు ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.